రీఎంబర్స్మెంట్ పై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్ విరమించుకున్నాయి. ప్రస్తుతం 600 కోట్లు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది రేవంత్ రెడ్డి సర్కార్. దీపావళి వరకు 600 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కళాశాలల నుంచి యథావిధిగా తెరుచుకోనున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థను బీఆర్ఎస్ చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. ఫీజు బకాయిల భారాన్ని బీఆర్ఎస్ మాపై మోపిందని విమర్శించారు. ఒక్కొక్క వ్యవస్థను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని, ప్రభుత్వానికి భారమైన విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని బకాయిలు చెల్లిస్తున్నామని తెలిపారు భట్టి.
ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఫీజ్ రియంబర్స్మెంట్ పై ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో ప్రభుత్వం చేసినటువంటి చర్చలు సఫలమయ్యాయి, వివరాలేంటి? జ్యోతి, సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీల రియంబర్స్మెంట్ విషయంలో సహనం కోల్పోయిన ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సంఘాలు ఏకంగా ఆందోళనకు దిగాయి. కాలేజీలు బంద్కు పిలుపు ఇవ్వడంతో ప్రభుత్వం చర్చలకు ప్రారంభించింది. కాలేజీ యాజమాన్యాల సంఘాలతో చర్చలను ప్రారంభించడంతో సుదీర్ఘంగా జరిగిన ఈ చర్చలు సఫలమయ్యాయి. దాంతో దాదాపు 1200 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఒక 600 కోట్లు వారంలోగా ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలుస్తుంది. మరొక 600 కోట్లు దీపావళి పండుగ నాటికి విడుదల చేస్తామని చెప్పడంతో అంగీకరించినటువంటి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్ కాల్ విరమించడానికి ముందుకు వచ్చాయి. అయితే ఈ సమస్య గత 12 సంవత్సరాల నుంచి కొనసాగుతుండడంతో ప్రైవేట్ కాలేజీలు చాలా ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి. ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న బడుగు బలైన వర్గాల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఇప్పటికే అర్ధాంతరంగా చదువులు ముగించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. పలువురు విద్యార్థులు ఈ మొత్తం విద్యా వ్యవస్థ కుంటుపడడానికి కారణమవుతున్న ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతున్నాయో అవి దాదాపు 8,000 కోట్ల వరకు బకాయిలు పడి పేరుకుపోయినట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ 12 ఏళ్ల కాలం గత బీఆర్ఎస్ హయాం నుంచి ఈ బకాయిలు అనేది పేరుకపోయిన పరిస్థితి. గత ప్రభుత్వం కూడా ఇవ్వడంలో తాత్సారం చూపడంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఇబ్బందులు పడుతూ వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2000 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 1000 వరకు డిగ్రీ పీజీ కళాశాలలు ఉంటాయి. 175 వరకు ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా 123 ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. 208 బిఎడ్ కాలేజీలు ఉన్నాయి. అలాగే 70 వరకు డిఎడ్ కాలేజీలు ఉండగా 250 ఎంబీఏ అలాగే ఎంసీఏ కళాశాలలు ఉన్నాయి. మరొక 30 లా కాలేజీలు ఉన్నాయి. 250 నర్సింగ్ మరియు పారామెడికల్ కాలేజీలు ఉన్నాయి. మరికొన్ని మరొక 45 పాలిటెక్నిక్ కాలేజీలు కూడా వీటిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా నిరసనలో పాల్గొనేందుకు సిద్ధమైన పరిస్థితిలో బంధుకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం చర్చలకు రావడం, ఈ చర్చలు ఒక 1200 కోట్లు తక్షణ విడుదల కోసం అంగీకరించడంతో చర్చలు సఫలమైనట్లు తెలుస్తా ఉంది. నిన్న సుదీర్ఘంగా ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే ఆర్థిక మంత్రి కూడా కాబట్టి ఆయనతో జరిగిన సుదీర్ఘ చర్చలు ఫలించినట్లే మనకు తెలుస్తున్నాయి. ఇప్పటికైనా ఈ అనుకున్న మేరకు తొలి విడతగా 1200 కోట్లు విడుదలైతే కనుక మళ్ళొకసారి ప్రైవేట్ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ బాధను నుంచి బయటపడి నిర్వహణకు మాత్రం మార్గం సుగమం అవుతుంది. దాంతో అందులో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకు చాలా సదుపాయం కలుగుతుంది. గతంలో వైఎస్ హయాంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు సజావుగా సాగినప్పటికీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ఈ అమలులో చాలా అవాంతరాలు రావడం జరిగింది. ఈ ప్రైవేట్ కాలేజీలు కూడా కొన్ని మోసపూరితంగా నిర్వహిస్తున్నారనే కారణంగా అప్పటి సీఎం కేసీఆర్ దీని మీద ఒక కమిషన్ కూడా వేయడం జరిగింది. విజిలెన్స్ కమిషన్ నివేదిక కూడా వచ్చింది. ఆ నివేదిక కూడా ఈ చర్చల్లో ప్రస్తావన జరిగినట్టు తెలుస్తా ఉంది. కొన్ని కాలేజీల పైన కూడా ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆరోపణలు ఎక్కుపెట్టడంతో వాటిని మీరు చట్టపరంగా చర్యలు తీసుకోండి, కానీ మాకు ఇప్పుడు రావాల్సిన బకాయిల విషయంలో అయితే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన పట్టుబడటంతో 1200 కోట్లకైతే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మొత్తం మీద ఒక ఉత్కంఠగా సాగినటువంటి చర్చల్లో ఒక మధ్య మార్గంగా ఒక పరిష్కారం దొరకడం అయితే విద్యార్థులకు చాలా మేలైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.